హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఈరోజు అయితే వెడ్నెస్డే అండ్ జూలై 30. సో జూలై మొత్తం డల్లాస్ టెంపరేచర్స్ చూస్తే అసలు 35 మీదకి దిగలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇప్పుడే కారు దిగిన, అప్పుడే చెమటలు స్టార్ట్ అయినాయి. 37 degrees ఈరోజు. ఓకే, రేపు ఇంకా హైలైట్ థర్స్డే 38. సో ఈ మంత్ ఇదే మాకు హైయెస్ట్ అనమాట. సో ప్రస్తుతానికైతే మాల్కి వచ్చినాము, ఫ్రిస్కోలో స్టోన్ బ్రైర్ మాల్. బ్యాక్లో పార్కింగ్ ఉంది కాబట్టి సరిపోయింది, ఏమంటారు గరాజ్ పార్కింగ్. లేకపోతే బయట పెడితే మాత్రం అవుటే, జస్ట్ 2 నిమిషాలు కూడా పెట్టి మనం ఉండలేము ఏసీ లేకుండా. సో మాల్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. సో మాల్కి అగోండి ఇట్లా వెళ్ళి ఈ వెనకాల నుంచి కూడా పోవచ్చు పైకి ఎక్కాలంటే. సో ఐ థింక్ కొంచెం వర్కౌట్ చేస్తాను, నేను లోపల నుంచి వెళ్తాను. నేను వ్లాగ్ చేయడానికి చాలాసేపటి నుంచి ఇక్కడ నిలబడ్డాను. సో లెట్స్ గో. సో మొత్తానికి బార్న్స్ అండ్ నోబుల్స్ నుంచి అయితే ఎంట్రీ అయిపోయింది ఇక్కడ. సో చూస్తే ఇంట్లో ఉంటే ఏం తెలుస్తలేదు, అబ్బో ఇందెండకి జనాలు బయట తిరగారేమో అన్న థాట్ వస్తుంది. కాకపోతే మాల్ లోపల జనం అయితే బాగానే ఉన్నారు, ఎందుకంటే మాల్లలో ఏముంటుంది, హాయిగా ఉంటుంది కదా, మంచి ఏసీలు గీసీలు. ప్రస్తుతానికి బయట వేడుంది కాబట్టి కొంచెం ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది చాలా టెంప్టింగ్గా ఎంటర్ అవ్వగానే. సో ఏమైనా ఫ్లేవర్స్ ట్రై చేసి వెళ్ళిపోదాం. టాపింగ్స్ అయితే ఫ్రెష్గా కట్ చేసి పెట్టింది. స్ట్రాబెర్రీ చూడండి, ఫ్రోజన్ కాదు. మ్యాంగో కొంచెం ఫ్రోజన్, కొంచెం ఫ్రెష్లా అనిపిస్తుంది. పైనాపిల్ ఫ్రోజన్ కాదు, బ్లూబెర్రీస్ ఫ్రెష్, బాగుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుంది. నేనైతే మెలన్ ఫ్లేవర్ అడిగిన, ఇచ్చింది. చూడండి శాంపుల్ ఇట్లా ఇస్తారు. పెరుగు, ఫ్రోజన్ యోగట్ అంటే పెరుగు బేసికలీ, కానీ క్లియర్గా తెలుస్తుంది, ఇది పెరుగు టేస్ట్ తెలుస్తుంది. మామూలుగా అయితే తెలియదు, నేను పెరుగు తిన్నాను కాబట్టి. సో ఇది ట్రాష్ చేసేసి స్ట్రాబెర్రీ ఇమ్మన్నాను. సో స్ట్రాబెర్రీ చూద్దాం. ఇది ఓకే, బెటర్, కానీ మనకి ఇంతే క్యాలరీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. మనకు ఎక్కువ క్యాలరీస్ లేవు, అంటే మనం ఇంత ఐస్ క్రీమ్ తినేంత మనకు లేదు ఇక్కడ. సో లైట్ దీంతో సరిపెట్టుకుందాము. ఇక వెనకాల మసాజ్ కుర్చీలు, డబ్బులు ఫ్రీ కాదు. ప్రస్తుతానికైతే తిన్న అరగక వచ్చినట్టు ఉంది మాల్కు. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, దాంట్లో ఫ్రీ చాక్లెట్ ఉంటుంది, అది కూడా ట్రై చేసేద్దాం. ఉప్స్, ఇదే అనమాట షాప్, లాదర్ అచ్చా అని. దీంట్లో ఎప్పుడు ఫ్రీగా ఒక చాక్లెట్ శాంపుల్ ఇస్తారా, ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. హేజల్ నట్ చాక్లెట్. సో మళ్ళీ సేమ్ స్టోరీ, మనం ఏం కొనము, ఇంతే ఉంది. మనకు ప్లేస్ ఎక్కువ లేదు మరి కడుపులో, ఎక్కువ తింటే లావ్ అయిపోతాం కదా. సో శాంపుల్ మట్టుకే ఉంది, ఓన్లీ శాంపుల్ కోసమే వచ్చినా. నేను చెప్పిన కదా, తిన్న అరగక మాల్లోకి వచ్చినట్టు తీయాలి. మాల్లో అయితే నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రష్ ఉంది. చూడండి,